ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని సిపిఐ నేత రామకృష్ణ, కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు చెప్పారు. సామాన్య పశ్చిమ గోదావరి తీరు చూసిన తర్వాత ఒక దిశ ఉన్నట్టుగా కనబడలేదు. ఆల్రెడీ ఆయన 2 సందర్భాల్లో చాలా మౌనంగా ఉన్నారు. ఒకటి రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు, 2 ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనౌన్స్ అయిపోయినప్పుడు. ఈ రోజున చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న సందంగా ఉంది ఆయన్ని. పోరాటం చేస్తాము, మీ పక్షాన్ని ఉంటాము అని చెప్తూనే అన్నీ అయిపోయినాయి. విభజన జరిగింది, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ అని అన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇందిరాగాంధీ గారి గురించి పొగుడతారు, కాంగ్రెస్ని తిడతారు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడరు, ఎంపీలు ఎమ్మెల్యేల గురించి తిడతారు, అట్లాగే బీజేపీ గురించి మాట్లాడరు, మోడీ గారి గురించి మాట్లాడరు, వెంకయ్యనాయుడు గారిని తిడతారు. అసలు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. ఆయన కత్తి అయితే గాల్లో లేపడం జరిగింది, అది ఎవరికి కూడా తగలేదు. అది సరైనటువంటిది కాదు. ఇది స్పష్టంగా ఆంధ్రుల ఆత్మాభిమానం అని చెప్పని ఎగ్జైటింగ్ ఎక్కువగా అయిపోయినంత మాత్రాన అక్కడ పని జరగదు. వాస్తవాల మీద ఆయన ప్రసంగం ఉండాలి. పదే కాంగ్రెస్ని తిట్టే తత్వం మానుకొని ఆంధ్ర ప్రజలకి మేలు చేయాలి అని చెప్పి ఆయన కనుక భావించి ప్రత్యేక హోదా సాధించడం కోసం కనుక రోడ్డు మీదకి వస్తే కాంగ్రెస్ పార్టీగా మేము ముందుంటాము. కలిసి పనిచేయడానికి, పోరాటం చేయడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రత్యేక హోదా గురించి రోడ్డు మీదకి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా కోరుతాము.